హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ రాధా. ఎలా ఉన్నారండి అందరూ? ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఒక మంచి వైటమిన్ సి సీరం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తానండి. మనం సీరమ్స్ అంటే మినిమం మనం 1000 రూపీస్ పెడితేనే మనం సీరం అనేది కొనుక్కోగలం బయట. అయితే మనం ఇంట్లో మచ్చల్ని, కళ్ళ కింద నలుపుని, మూతి చుట్టూ నలుపుని మనం ఇంట్లో ఎలా క్యూర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ వైటమిన్ సి సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా ఒక ట్యాబ్లెట్ తోటి అని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది హోమ్ మేడ్గా వైటమిన్ సి సీరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఇవి మీకు బయట మార్కెట్స్లో దొరుకుతాయండి. వైటమిన్ సి క్యాప్సూల్స్ అంటారు. వైటమిన్ సి క్యాప్సూల్స్ అంటే ఇస్తారండి. ఇవి మీరు తెచ్చుకొని, అంటే మీరు ఇది పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ఎప్పుడు ఫేస్కి సీరం అప్లై చేసుకోవాలన్నా అది కొంచెం పౌడర్ తీసి వేసుకోండి. ఇప్పుడు నేను మీకు ట్యాబ్లెట్తో చూపిస్తున్నాను. ఇలా ఈ ట్యాబ్లెట్తో మీరు కొంచెం అంతా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. మీరు కొంచెం పౌడర్ తీసుకుంటే దానికి సరిపడినంత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఇట్లా నేను ఒక ట్యాబ్లెట్కి కంప్లీట్గా ఒక లెమన్ యాడ్ చేస్తాను అనమాట. అప్పుడు మీరు ఇది పొడి చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే ఈ వైటమిన్ సి క్యాప్సూల్ దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ ఏంటి అంటే ఈ లెమన్ జ్యూస్లో ఇది కొంచెం సేపు అలా ఉంటే నానిపోయి మొత్తం అంతా కలిసిపోతుందండి. ఈ లెమన్ జ్యూస్లో కలిసిపోతుంది అనమాట. ఓకేనా? ఇలాగా ఒక 10 మినిట్స్ ఉంటే ఇది కలిసిపోతుంది. చక్కగా ఈ రెండుని కూడా బాగా కలిసిపోయేలాగా చక్కగా మీరు కలుపుకోండి. ఓకేనా? ఇలాగా కలిసిపోయేలా కలిపేసుకున్నాను అనమాట. నేను ఇది ప్యూర్ వైటమిన్ సి సీరం అండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో నేను కొద్దిగా అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నానండి. ఇట్లా ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు నేను చూసారు కదా, ఇదైతే ప్యూర్ వైటమిన్ సి సీరం అండి. ఇది మీరు రాత్రిపూట పడుకోబోయే ముందైనా చక్కగా ఫేస్కి మసాజ్ చేసుకొని పడుకోవచ్చు. లేదు మీకు ఎప్పుడైనా టైం ఉంది, ఫేస్ని మనం కొంచెం మచ్చల నుంచి మన ఫేస్ని క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా కొంచెం అంత తీసుకొని చక్కగా ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోండి. దీనివల్ల ఏంటి మనకి బెనిఫిట్స్ అంటే నల్లటి మచ్చల్ని తగ్గించుకోవచ్చు. అలాగే మూతి చుట్టూ ఉండే నలుపుని, కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలన్నింటినీ కూడా మనకి క్యూర్ చేస్తుందండి. జస్ట్ మీరు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక పౌడర్, కొంచెం లెమన్ జ్యూస్, అలోవెరా యాడ్ చేసుకొని ఫేస్ అంతా చక్కగా ఒక 5 నిమిషాల పాటు అబ్జార్బ్ అయిపోయేంతసేపు చక్కగా మసాజ్ చేసుకోండి. దీనివల్ల స్కిన్ అయితే చాలా బాగుంటుందండి. మనం బయట వేలకు వేలు పెట్టి కొనుక్కోబోయే ముందు ఒక్కసారి మనం ఇంట్లోనే హోమ్ మేడ్గా ఇలా ట్రై చేస్తే మన స్కిన్ చాలా అందంగా వస్తుందన్నమాట. ఓకేనా? ఇది ఈరోజు నా వీడియో. వైటమిన్ సి మీ స్కిన్కి చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. కాకపోతే ఇది మీరు స్టోర్ చేసుకుంటానికి లేదు. మీరు క్యాప్సూల్ ఉంది కదా, అది పౌడర్ చేసుకొని కొంచెం అంత పౌడర్ అండ్ కొంచెం అంత లెమన్ జ్యూస్ మీరు ఇంట్లోనే మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకోండి. మీరు ఇంట్లో ఉన్న అలోవెరా అయితే ఇంకా మంచిది. ఫేస్లో ఒక కొత్త గ్లోయింగ్ అండ్ ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వైటమిన్ సి మన హోమ్ మేడ్గా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్. బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.